బాబాయ్ ప్లాట్ ఎక్కడ కొన్నారు? తాతయ్య బాబాయ్ మీకు నచ్చిన చోటే కొన్నారు. అంటే ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్ లోనా? ఎస్ స్క్వేర్ ఎస్ ఇన్ఫ్రాకాన్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సువర్ణ మీడియా. నేను ఎంసీ. ప్రస్తుతం మనం వచ్చేసి చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఇక్కడ ఉద్యోగులంతా ధర్నా చేయడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాలన్నీ పెంచాలి, డిసెంబర్ ఎగ్జామ్ పెట్టాలని చాలామంది ధర్నా చేయడం జరుగుతుంది. ఎటువంటి ప్రభుత్వం కూడా పట్టించుకోవట్లేదు మా నిరుద్యోగుల గురించి. జాబ్ క్యాలెండర్ వేశారు కానీ అది ముందు తరానికి మనకు వస్తుంది. ఇప్పుడు 3-4 ఇయర్స్ నుంచి మేము చేసే వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండదని మరి చేస్తున్న వాళ్ళ మాటలను తెలుసుకుందాం. మరి ఏంటి వాళ్ళ డిమాండ్స్ ఏంటి, మరి ఎలా ఈ సమస్యలు ఎలా ముందు తీసుకుపోతాను అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. అన్న మా ప్రధాన డిమాండ్ ఏం లేదండి. గ్రూప్ 2, 3 అన్ని డిఎస్సి వాళ్ళకి అంతో కొంత న్యాయం చేశారు. గ్రూప్ 1 ఎవరు అడగకుండానే మీరు 60 పోస్టులు పెంచారు. కానీ గ్రూప్ 2, 3 ఏం పక్షపాతం వహించిందండి? ఈ పిల్లలకి ఏమో మీ గవర్నమెంట్ రావడానికి ప్రధాన రీజన్ కూడా గ్రూప్ 2, 3 పిల్లలే. ఆ రోజు టీఎస్పీఎస్సీ ముట్టడి చేయకపోతే మీ లీడర్, మీ కాంగ్రెస్లో ఒక్కళ్ళు కేసీఆర్కి అగెనిస్ట్గా మాట్లాడేదానికి ఒక్కళ్ళు ధైర్యం చేయలేదు. వాళ్ళు బయటకు వస్తేనే మీరు బయటకు వచ్చారు. అప్పటి వరకు మీరు ఎక్కడో అసలు ఈ బల్మూరు వెంకట అనే వ్యక్తి కూడా మాకు తెలియదు అప్పటి వరకు, నిజంగా చెప్పాలంటే. ఆ తర్వాత టీఎస్పీఎస్ ముట్టడి తర్వాతనే మాకు పరిచయం. కానీ ఈరోజు మమ్మల్ని బాగా వాడుకొని, ఎలక్షన్లో బాగా వాడుకొని, అది కూడా మీకు తెలుసు, ఒక 2% అదే బీఆర్ఎస్కి అండ్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కి 2% ఓట్లతోటే ఆ ఫరక్ తేడాతోటే గవర్నమెంట్ ఫామ్ చేసింది. 64 ఎమ్మెల్యేలతోటి గవర్నమెంట్ ఫామ్ చేసింది. అండ్ మీడియా ముఖంగా కూడా రేవంత్ రెడ్డి చెప్పారు, మేము స్టూడెంట్స్ లేకపోతే మేము మా పార్టీ ఫామ్ అయ్యేది కాదు, మేము ప్రతిపక్షంగానే. అది జాబ్ క్యాలెండర్ అని చెప్తారు కానీ అది తూతూ మాత్రం అండి, అది టైం వేస్ట్ చేసేదానికి. ఇప్పుడు 7 జోన్స్ ఉన్నాయి, ఒక్కొక్క జానికి ఇప్పుడు 783 గ్రూప్ 2 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడే కొన్ని జోన్లకైతే పోస్టులే లేవు. ఇప్పుడు 200 పోస్టులు, 300 పోస్టులు ఇస్తే జోన్ వైజ్గా ఏం సరిపోతాయండి? సో మా ప్రధాన డిమాండ్ ఏమంటే గ్రూప్ 2, 3 పోస్టులని, గ్రూప్ 2కి ఒక 2000 పోస్టులని, గ్రూప్ 3ని ఒక 3000 పోస్టులకి పెంచి డిసెంబర్లో ఎగ్జామ్ పెడితే మేము హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా రాసుకుంటాం. ఒకవేళ జాబ్ వస్తే ఓకే, మంచిదండి. లేకుంటే అక్కడితో పోలీస్ స్టాప్ చేసేసి అక్కడ ఏదైనా ఒక వర్క్ చేసుకోవచ్చు. అది ఏం చేసుకోకుండా మాకు ఇక్కడ మొత్తం మా లైఫ్ని స్పాయిల్ చేసుకోవడం కరెక్టేనా అంటారా? మీరు మీకు గవర్నమెంట్ తీసుకొచ్చింది మాకు ఉద్యోగాలు కల్పిస్తారని, ఆ అభద్రతా భావం కల్పిస్తే, మీ గవర్నమెంట్ వచ్చాక కూడా అభద్రతా భావం కనిపిస్తే మాకు ఎవరు వచ్చి మాకు ధైర్యం చెప్తారు? అన్న రేవంత్ రెడ్డి అన్న, నేను మీకు ఇదే ముఖంగా చెప్తున్నాను. నేను మీ స్కూల్లోనే, అదే వనపర్తి బాయ్స్ స్కూల్లోనే, నేను కూడా అదే స్కూల్లో చదివాను. కానీ మమ్మల్ని పట్టించుకోండి అన్న. థ్యాంక్ యూ అండి. మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భం కాబట్టి దయచేసి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఈరోజు రాష్ట్రంలో మరి నిరుద్యోగులు ఎవ్వరు కూడా మరి ఏ రాజకీయ ట్రాప్లో పడలేదు. మరి ఏదైతే న్యాయమైన డిమాండ్ ఉందో మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలని మరి ప్రారంభం నుంచి కూడా మేము ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి దయచేసి మరి ప్రభుత్వం ఏదైతే ఉందో సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం, ఈరోజు గ్రూప్ 1లో మరి ఎవ్వరు అడగక ముందే ప్రభుత్వం 60 పోస్టులు పెంచి మరి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే అన్యాయం చేసిందో లీకుల పేరుతోని, ఆ లీకులు లేకుండా ఈరోజు మేము అడగక ముందే 60 పోస్టులు పెంచినటువంటి ప్రభుత్వము మరి ఈరోజు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల్లో మరి ఎందుకు పెంచదని చెప్పేసి సందర్భంగా అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరి డిఎస్సి వాళ్ళకి ఏదైతే హామీ ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు, మరి ఆ హామీ నెరవేర్చినప్పుడు మరి గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపులో మరి ఎందుకు నిర్ణయం తీసుకోరని చెప్పేసి సందర్భంగా అడుగుతా ఉన్నాం. కాబట్టి దయచేసి ఈరోజు జీవో 46 వాళ్ళకు కూడా మరి సానుకూలమైనటువంటి నిర్ణయం ప్రభుత్వం తీసుకోవడానికి ఆలోచన చేస్తుంది. కానీ మాకు మాత్రం మొండి చెయ్యి చూపెట్టే పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి దయచేసి ఎవరైతే మరి ప్రభుత్వ పెద్దలు ఉన్నారో మరి న్యాయమైనటువంటి డిమాండు గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులు పెంచాలనేది న్యాయమైనటువంటి డిమాండు. దాన్ని పక్కదారి పట్టించకుండా
మరి మిగతా చర్యలు తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నాయి కాబట్టి, జరుగుతున్నాయి కాబట్టి సునిశ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఏదైతే గ్రూప్ 2 మరి మేజర్ ఇష్యూ ఉందో తెలంగాణ రాష్ట్రంలో, గ్రూప్ 2 ఇష్యూనే మరి ఈరోజు మరి బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి కారణమైంది, కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణమైంది. మరి అలాంటి దాన్ని మరి ఎట్లా విస్మరిస్తారని చెప్పేసి సందర్భంగా కాంగ్రెస్ పెద్దలను మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే మీ దృష్టికి వచ్చిందో మరి జియో 46లో అనుకూల నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వం ఆలోచన చేస్తున్నప్పుడు, మరి డిఎస్సిలో మరి ఎవరు అడగక ముందే పోస్టులు పెంచినప్పుడు, మరి ఏదైతే గ్రూప్ 1లో మరి ఏదైతే 60 పోస్టులు అడగక ముందే నిరుద్యోగులు తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అని చెప్పేసి నిరుద్యోగులను గుర్తించి పోస్టులు పెంచి పారదర్శకంగా ఎగ్జామ్ నిర్వహించినప్పుడు మరి గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ ఎందుకు విస్మరిస్తున్నారు? ఖబర్దార్, నేను చెప్తా ఉన్నాను ఈ సందర్భంగా. ఖచ్చితంగా ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 ఇష్యూ మాత్రమే న్యాయమైన డిమాండ్ కాబట్టి దానికి సంబంధించినటువంటి అంశంలో సానుకూల నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము కేవలం ఈ టీఎస్పీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులం కాబట్టి ఆ అంశానికి సంబంధించి మేము ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు ఆలోచన చేయాలి. ఆ రోజు ఎన్నో కష్టాలు పడి మరి ఈ స్థాయికి తీసుకొచ్చినాం. మరి మమ్మల్ని విస్మరించొద్దు దయచేసి. 2 రోజుల్లో మరి ఏదైతే కార్యాచరణ ఉందో, మరి రాష్ట్రంలో అతిపెద్ద ఎగ్జామ్ ఏదైతే ఉందో, మరి ఈ మేజర్ ఇష్యూ ఏదైతే ఉందో గ్రూప్ 2, మరి దానికి సంబంధించినటువంటి పోస్టుల పెంపుదల అనేది నిజంగా నిర్ణయం తీసుకొని మాకు వెసులుబాటు కల్పించి మరి ఏదైతే ఉందో మరి డిసెంబర్లో ఎగ్జామ్ను నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులకు కూడా ఎవరి ట్రాప్లో పడాల్సినటువంటి అవసరం లేదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే మనకు ఖచ్చితంగా పోస్టుల పెంపుదల అనేది చేయాల్సినటువంటి అవసరం ఉంది. మిత్రులారా, ఒకటే విషయం చెప్తా ఉన్నాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఈరోజు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మరి గమనించండి మిత్రులు, నిరుద్యోగ మిత్రులు, మరి ఏదైతే నిరుద్యోగులకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో, మరి గ్రూప్ 1 ఇష్యూ కావచ్చు, మరి జియో 46 ఇష్యూ కావచ్చు, మరి డిఎస్సి ఇష్యూ కావచ్చు, మరి అన్నిట్లలో సానుకూల నిర్ణయం తీసుకున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మేమేదైతే కొట్లాడినామో గ్రూప్ 2 అభ్యర్థులం మీకు కనిపించట్లేదా? కాబట్టి దయచేసి ఆలోచన చేయండి, మా యొక్క న్యాయమైన డిమాండ్ను నెరవేర్చండి. గ్రూప్ 2 గ్రూప్ 3 అభ్యర్థులు ఏదైతే కలలు కంటారో పోస్టుల పెంపుదల చేసి వెంటనే డిసెంబర్లో ఎగ్జామ్ నిర్వహించాలి. తద్వారా ఏదైతే మరి నిరుద్యోగులు ఈ ప్రభుత్వానికి బాసటగా నిలిచిరో మరి ఆ ప్రభుత్వాన్ని మరి మేము అతి తొందరలో గౌరవించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు పరిస్థితులు చూస్తూ ఉంటే రాష్ట్రంలో మరి ఎక్కడికక్కడ మరి ఇష్యూస్ను డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల పెంపుదల అనేది డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నిరుద్యోగ మిత్రులు గమనించాలని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాం. మొన్నటికి మొన్న మరి ఏదైతే నిరుద్యోగ మిత్రుడు ఎవరైతే ఉన్నారో మోతీలాల్ నాయక్ మరి దీక్ష చేస్తున్నటువంటి సందర్భంలో మేము కోరినాము ప్రభుత్వాన్ని, మరి ఏదైతే మరి నిరుద్యోగుల తరఫున రిప్రజెంటేటివ్గా ఉన్నారో మళ్ళీ బల్మూర్ వెంకటన్న కావచ్చు, రియాజ్ సార్ కావచ్చు, మళ్ళీ కోరినటువంటి సందర్భంలో వాళ్ళు చాలా స్పష్టంగా ప్రభుత్వంతో మరి సానుకూల నిర్ణయము వచ్చేదానికి కష్టపడతా ఉన్నారు. మేము దగ్గరుండి చూసినాం మిత్రులు. కాబట్టి అదే సందర్భంలో దానికి అనుగుణంగానే మరి గాంధీ హాస్పిటల్లో ఎవరైతే మన మిత్రుడు మోతీలాల్ నాయక్ నిరాహార దీక్ష చేస్తుండో ఆ సందర్భంలో మా ఒత్తిడి మేరకు ప్రభుత్వము సానుకూల నిర్ణయం తీసుకోవడానికి వచ్చింది. ఆ రోజు కూడా మేము సానుకూలమైనటువంటి నిర్ణయం కోసం ప్రభుత్వాన్ని మరి ఏదైతే ఒప్పించడానికి ప్రయత్నం చేసినామో ఆ రోజు కూడా కొంచెం ఏదైతే డైవర్ట్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను, ఈరోజు మేజర్ ఇష్యూ ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 అంశము ఏదైతే ఉందో దాన్ని పోస్టులు పెంచాలి. ప్రభుత్వము మరి డిసెంబర్లో ఎగ్జామ్ను కండక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను తెలంగాణ రాష్ట్ర విద్యార్థి నాయకుడిని. తెలంగాణ కోసం గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగుల యొక్క లక్ష్యాల ఆశయాల కోసం పోరాడుతున్నా. ఇప్పుడు వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా దాదాపు 40 లక్షల నిరుద్యోగులు అనే వాళ్ళు వివిధ ప్రభుత్వ ఉద్యోగాలకు చదువుతున్నారు. కాబట్టి దీనికి ప్రధాన సమస్యలు తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలన్నీ తాండవిస్తున్నాయి. కాబట్టి కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సీఏ కూడా ఒక 30 రోజులు అనేది వాయిదా ఇస్తే కొత్తగా డిఎస్సికి చదివే వాళ్ళు
మరియు 1,40,000 మంది హాస్టల్ వాటిని కూడా చదివారు. కాబట్టి ఈ 2 లక్షలకి నిరుద్యోగులు కూడా న్యాయం చేయాలంటే కనీసం 30 రోజులు డిఎస్సికి వాయిదా ఇస్తే కంపల్సరీగా వాళ్ళకి కూడా మేలు ఉంటుంది. కాబట్టి ఆగస్టు లాస్ట్కి అనేది డిఎస్సి కండక్ట్ చేస్తే 2 లక్షల మన చదివే డిఎస్సి యొక్క నిరుద్యోగులకు కూడా చదువుకోవడానికి అవకాశం ఇచ్చినట్టుంటుంది. అట్ ది సేమ్ టైం గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టుల సంఖ్య అనేది తెలంగాణ రాష్ట్రంలో మొత్తం నిరుద్యోగులు కూడా కోరుకునేది ఒక లక్ష్యం ఏంటంటే గ్రూప్ 2 గ్రూప్ 3 సంఖ్య పోస్టులు పెంచి దాన్ని కంపల్సరీగా డిసెంబర్కి వాయిదా ఇస్తే కంపల్సరీగా విద్యార్థులకు కనుక న్యాయం జరుగుతుంది. ఎందుకంటే గ్రూప్ 3 ఎందుకు డిసెంబర్లో పెట్టాలంటే సిలబస్ అనేది గ్రూప్ 2 సిలబస్ గ్రూప్ 3 సిలబస్ అనేది సేమ్ ఒకేలాగా ఉంటుంది. కాబట్టి దానికి 20 డేస్ గ్యాప్ ఇచ్చేసి కంపల్సరీగా ఎగ్జామ్ పెడితే నిరుద్యోగులకు కంపల్సరీగా ఇదే కోరుకుంటున్నారు. అందుకే కంపల్సరీగా తెలంగాణ రాష్ట్రంలో ఈ నిరుద్యోగుల అంశాలకి కంపల్సరీగా సీఎం అనేది కంపల్సరీగా నిరుద్యోగులతో చర్చించి మాత్రమే డేట్లు అనేది ఫిక్స్ చేస్తే సమస్యలు అనేది తీరుతాయి. కాబట్టి తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు కూడా ఈ డిమాండ్స్ని తక్షణమే నెరవేర్చాలి. ఎందుకంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఆందోళనలో ఉన్నారు. ఎవరు కూడా చదవడానికి అవకాశం ఎక్కువ చూపించలేదు. ఎందుకంటే గవర్నమెంట్ రేపన్నా కంపల్సరీగా స్పందించి ఈ మా ప్రభుత్వం నిరుద్యోగులని ప్రభుత్వం సీఎం చెప్తుంది. కాబట్టి ఈ ప్రభుత్వం కంపల్సరీగా మాపై సానుకూలంగా స్పందించి కంపల్సరీగా పోస్టుల సంఖ్య పెంచి వాయిదా ఇస్తారని నిరుద్యోగులు కూడా కోరుతున్నారు. కాబట్టి కంపల్సరీ ఇదే ప్రభుత్వం వార్నింగ్ అనుకోండి ఏమైనా అనుకోండి కంపల్సరీగా ఈ నిరుద్యోగులతో పెట్టుకున్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం అక్కడ నిలకడాన్ని సాధించలేదు. కాబట్టి దయచేసి మా యొక్క డిమాండ్స్ అనేవి కోర్చాల్సిందిగా మీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగుల తరపున కోరుతున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడానికి మెయిన్ కారణం ఏంటిదంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద మేము కొట్లాడింది దేనికోసం అంటే ఈ ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అవుతున్నాయి, గ్రూప్ 2 ఎగ్జామ్ని పోస్ట్ పోన్ చేయాలని చెప్పేసి మేము గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొట్లాడితే అందరూ ఈవెన్ గ్రూప్ 1 పేపర్ లీక్ అయినప్పుడు కూడా ఏ నిరుద్యోగి రోడ్ల మీద ఎక్కినటువంటిప్పుడు మేము గ్రూప్ 2 అభ్యర్థులు మేము మా న్యాయమైన డిమాండ్ మా ఎగ్జామ్స్ అన్ని ఓవర్ ల్యాప్ అయినని చెప్పేసి మేము టీఎస్పీఎస్ని 2 సార్లు ముట్టడించి ఈ గ్రూప్ 2 ఆ టీఎస్పీఎస్సి 2 సార్లు ముట్టడి కార్యక్రమమే అందరి నిరుద్యోగులు చైతన్యవంతం చేసింది. డిఎస్సి కావచ్చు, గురుకుల కావచ్చు, జేఎల్ కావచ్చు, అందరిలో చైతన్యం చేసి ఈ గ్రూప్ 2 అభ్యర్థులతో పాటు మిగతా ఆస్పిరెంట్ కూడా ఏకమయ్యి ఆ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెదించి ఈరోజు మేము కోరుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఇష్టపడి తెచ్చుకున్నాము. ఎందుకు తెచ్చుకున్నామంటే తీన్మార్ మల్లన్న కావచ్చు, ఈరోజు ఎమ్మెల్సీ అయినటువంటి తీన్మార్ మల్లన్న కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నట్టు ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏమన్నారంటే మీకు ఉద్యోగాలు రావాలంటే ఆ బీఆర్ఎస్లో ఉన్నటువంటి 4 ఉద్యోగాలని పీకండి మీరు, అప్పుడు మాత్రమే మీకు ఉద్యోగాలు వస్తాయి. మీరు అది చెయ్యాలంటే లైబ్రరీలు, స్టడీ హాల్లు, యూనివర్సిటీ లైబ్రరీలు, జిల్లా లైబ్రరీలు, గ్రంథాలయ లైబ్రరీ అన్ని లైబ్రరీలు చేసి ఊర్లలోకి వెళ్ళండి, ప్రచారం చేయండి, ఓటు వేయించండి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురండి, మీకు ఉద్యోగాలు వస్తాయని చెప్పేస్తే మేము పుస్తకాలన్నీ పక్కకు పెట్టేసి ఎలక్షన్ వరకు డిసెంబర్ వరకు మేము ఈ ప్రభుత్వ ఏర్పాటులో మేము చాలా భాగస్వాములైనాము. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు కూడా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చెప్పినప్పుడు ప్రతి వేదికల మీద నిరుద్యోగుల ఓటు బ్యాంకు తోటి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అలాంటిది మేమేమడుతున్నట్టు డిమాండ్ చేస్తలేమండి. ఎవరైనా మా నిరుద్యోగ మిత్రులు ఎవరైనా కానీ ఆవేశంతో బాధతో మాట్లాడి ఉండొచ్చు, కోపంలో మాట్లాడి ఉండొచ్చు, వాళ్ళందరి తరపున మేము క్షమాపణ వేరుకుంటా ఉన్నాము. ఎందుకంటే ఆవేదన ఉంటుంది, ఒక్కొక్కరు ఆలోచన ఒక్కొక్క విధంగా ఉండదు. వాళ్ళు ఎవరైనా మాట్లాడి ఉంటే ఆవేదనతో మాట్లాడి కడుపుతో మాట్లాడి దాన్ని మీరు ఎవరు కూడా వ్యక్తిగతంగా దృష్టిలో పెట్టుకొని మాలాంటి నిరుద్యోగ సీరియస్ ఆస్పిరెంట్కు అన్యాయం చేయకండి. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రతి ఎమ్మెల్యేలకి ఇక్కడ చాలా మంది బస్సు యాత్ర చేస్తున్నాం. మేమండి కాలికి బలపం కట్టుకొని మా మిత్రులు బస్సు యాత్ర చేసిర్రు. మాకు తోచినట్టు వాళ్ళని మేము కాలికి బలపం కట్టుకొని ప్రతి వాడ, ప్రతి ఇల్లు, ప్రతి ఒక్కొక్కళ్ళు 50 ఓట్లను 100 ఓట్లను ఇది చేసేసి మేము కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాట్లు భాగస్వాములైనాము. అలాంటిది మాకెందుకు అన్యాయం చేస్తూ ఉన్నారు? మరి ప్రభుత్వానికి ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా, లేకుంటే అధికారులు ఎవరైనా మిస్గైడ్ చేస్తున్నారా మాకు అర్థం కావట్లేదు. కానీ రేవంత్ రెడ్డి గారే ప్రెస్ క్లబ్లోకి వచ్చేసి గ్రూప్ 2లో ఉన్నటువంటి పోస్టులను ఇప్పుడున్నట్టు పోస్టులను పెంచి ఎగ్జామ్ నిర్వహిస్తామన్నారు. కానీ ఎందుకు గ్రూప్ 1లో అడగకుండా పెంచారు, డిఎస్సిలో పెంచారు, అన్నింటిలో పెంచారు. కానీ గ్రూప్ 2 అభ్యర్థులు ఏం తప్పు చేశారండి? ఏం పాపం చేశారండి? ఈ ప్రభుత్వ ఏర్పాట్లు భాగస్వాములు అయింది గ్రూప్ 2 అభ్యర్థులే కదా. మరి ఎందుకు గ్రూప్ 2 అభ్యర్థులకు అన్యాయం చేస్తూ ఉన్నారు? ఒక్కొక్కళ్ళకు పెళ్ళిళ్ళు మీరు క్యాలెండర్ ఇయర్ అంటున్నారు, మేము క్యాలెండర్ ఇయర్ని తప్పు పడతలేము. కానీ ఇక్కడ ఉన్నటువంటి మేము 10 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ పాలనలో మేము చాలా అన్యాయమైనాము. ఇంకోటి ఏంటంటే వివిధ సంఘాలకు నేను ఇక్కడి నుంచి చెప్తా, రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏమనుకోండి, వివిధ సంఘాలకు, వివిధ పార్టీ నాయకులకు, వివిధ పార్టీ ఎమ్మెల్యేలకు, అయ్యా మీకు తెలిస్తే మాట్లాడండి డిబేట్లలో,
తెలుసుకొని మాట్లాడు. ఎందుకంటే మీ వల్ల 10 సంవత్సరాలు మా జీవితాలు రోడ్డున పడే సంకనాకినాయి. మీ వల్ల మాకు పెళ్ళిళ్ళు కాక, మా మిత్రులకు, మా మా అమ్మాయిలకు అబ్బాయిలకు పెళ్ళిళ్ళు కాక ఇగో ఇట్లా మళ్ళీ ప్లకార్డులు పట్టుకొని రావాల్సిన పరిస్థితి. మీకు తెలిస్తే డిబేట్లలో మాట్లాడి, లేకుండా మీరు 10 సంవత్సరాలు రాజకీయం చేసి మా జీవితాన్ని సంకనాకిచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు కూడా మీరు వచ్చి మీరు రండి, ప్రతిపక్షం అన్న తర్వాత రావాలి, కానీ తెలుసుకొని మాట్లాడండి. మా డిమాండ్ ఏంటిది? ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థులు అసలు డిమాండ్ ఏంటిది? ఇది ఆ డిమాండ్ చేసుకోకుండా క్యాలెండర్ ఇయర్ ఎవడు అడిగిండే? ఆ క్యాలెండర్ ఎవరు నీకు? తర్వాత వేసుకో క్యాలెండర్ ఇయర్ అంటే మళ్ళీ మీరు క్యాలెండర్ ఇయర్ వేస్తే మళ్ళీ ఇంకో సంవత్సరం వెయిట్ చేయాలా? అంత ఓపిక లేదు. మాకు పెళ్ళిళ్ళు కాలేదు, మాకు తెల్ల వెంట్రుకలు పడతా ఉన్నాయి. కానీ మేము అడిగేది ఏంటంటే ఒకటే డిమాండు, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ గ్రూప్ 2 ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించండి. అది కూడా డిసెంబర్లో ఎందుకు నిర్వహించండి అని అంటున్నామంటే, గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ అండి. కామన్ సెన్స్ ఉన్నటువంటి అభ్యర్థికి, తెలివి ఉన్నటువంటి అభ్యర్థికి ఎవరికైనా అర్థమవుతుంది. గ్రూప్ 2, గ్రూప్ 3 సేమ్ సిలబస్ అండి, సేమ్ ప్యాటర్న్. ఈ 2 ఆగస్టులో ఎగ్జామ్ పెట్టి, గ్రూప్ 2 ఎగ్జామ్ పెట్టి, నవంబర్లో మళ్ళీ గ్రూప్ 3 ఏందండి? ఆగస్టులో గ్రూప్ 2 ఎగ్జామ్ రాసినటువంటి అభ్యర్థి నవంబర్ గ్రూప్ 3 వరకు వెయిట్ చేస్తాడా చేయడా? ఒక్కసారి ఆలోచించండి. చేస్తాడు. కానీ అశోక్ నగర్ లో ఒక ఫేక్ బ్యాచ్ తయారైంది. ఆ ఫేక్ బ్యాచ్ ఎవరంటే గవర్నమెంట్ ఉద్యోగులు. వాళ్ళు ఆగస్టులో పోస్టు పెంచకుండా ఎగ్జామ్ పెట్టాలి అంటున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ సెక్యూరిటీ ఉందయ్యా. మాకు ఏ సెక్యూరిటీ లేకుండా ఇలా ప్లకార్డులు పట్టుకొని ఈ లైబ్రరీలో మేము 5 రూపాయల భోజనం తింటూ ఉన్నాము. వాళ్ళకు మహా అంటే 3-4% ఉంటారు. వాళ్ళ కోసము మా జీవితాలని ఆగంపేయకండి. కానీ ఎందుకంటే మన న్యాయమైన డిమాండ్ ఇటు మేము ఇప్పటికీ మన మానవత దృక్పథంతో మా మీద ఆలోచించి, మా గురించి ఆలోచించి, మీతో పాటు మేము ఎలక్షన్లో తిరిగి ప్రచారం చేసి ఓట్లు వేసి ప్రభుత్వం ఏర్పాటు కారకులైనటువంటి వాళ్ళు మేము ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఈ ఎగ్జామ్ని డిసెంబర్లో నిర్వహించాలి. అదేవిధంగా ఏంటంటే ఒక్కొక్కరికి పెళ్ళిళ్ళు కాలేదండి. వాస్తవంగా నేనే ఎగ్జాంపుల్. మా తమ్మునికి మొన్న ఏప్రిల్లో పెళ్ళయింది. వాడు ఎస్ఐ. వాడు ఎంగేజ్మెంట్ కూడా పోలేదండి నేను. ఎందుకంటే ఏ ముఖం చూయించుకోవాలి? ఇంటికి వెళ్ళి ఎక్కడ ఊళ్ళో చుట్టాలను అడిగినా, ఏడికి అడిగినా కానీ అరే మీ తమ్మునికి ఉద్యోగం వచ్చింది నీకు ఎందుకు రాలేదంటే, ఇగో ఈ గత ప్రభుత్వం చేసినటువంటి కారణాలు ఇగో ఇవి. అరే ఈ గత ప్రభుత్వం చేసినటువంటి కారణాలు ఇప్పటికైనా మీరు తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. మీ పాలనలో మేము ఆగమైనాము, ఇప్పటికైనా నిజాలు తెలుసుకోండి. వచ్చేటప్పుడు కూడా మీరు మాట్లాడేటప్పుడు అరే నిరుద్యోగులు అన్యాయమైనారు, ఇప్పటికైనా అసలు విషయాన్ని ప్రతిపక్షాలు తీసుకెళ్ళండి. ఎందుకంటే గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచి ఎగ్జామ్ ని డిసెంబర్ లో నిర్వహించాలని చెప్పేసి. అన్న నా పేరు గడుసు కృష్ణ, నా నాగర్ కర్నూలు జిల్లా. నేను డిఎస్ బాధ్యుని. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలన చేస్తే వాడు ఒకేసారి డిఎస్ వేసిండు. అది 16,000 పోస్టులు వేకెన్సీ చూపిస్తే దానిలో 7,000 పోస్టులు వేసిండు. డిఎస్ గత ప్రభుత్వం నాశనం చేసింది, నాశనం అయినాం. ఈ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి 20,000 పోస్టులు వేస్తానని సోమాజిగూడలో ప్రెస్ క్లబ్లో చెప్పిండు. మళ్ళీ నీవు 5,000, 6,000 పోస్టులు పెంచి మెగా డిఎస్ వేసినాన్ని ఎట్లా అంటావయ్యా నువ్వు? మెగా డిఎస్ అంటే ఏంది? నువ్వు ఇచ్చిన మాట నెరవేర్చు. నీవు ఇప్పుడు 6,000 పెంచి మెగా డిఎస్ అంటున్నావే. కొన్ని సబ్జెక్టులో కొన్ని జిల్లాలో ఇప్పుడు 0 ఉన్నాయి. దాన్ని పెంచినట్ట? ప్రతి సబ్జెక్టులో ప్రతి కేటగిరీలో కనీసం ఒక్కటన్నా ఉంటే అది పెంచినట్టు. నువ్వు అన్నమాట నిలబెట్టుకుంటే అది పెంచినట్టు. మళ్ళీ నువ్వు అన్నమాట నిలబెట్టుకోకపోతే 6,000 పెంచినట్టు అంటివి. మళ్ళీ ఇప్పుడు పెంచినట్టు ఎట్లా అంటావు? నేను ఒక్కటే రేవంత్ రెడ్డికి చెప్తున్నా, మీరు ఎంపీ ఓట్లు గెలుచుకున్నా, నేను ఎమ్మెల్యే ఓట్లు గెలుచుకున్నా, ప్రజలతో పరిపాలన నాకు అవసరం లేదు అనుకోకు. గ్రామ స్థాయిలో జరిగే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి, ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, జడ్పీటీసీ ఎన్నికలు ఉన్నాయి. దాంట్లో మా సత్తా ఏందో మీకు చూపిస్తాం. గ్రామ స్థాయిలో ఏ పార్టీ అయినా బలంగా లేకపోతే పై స్థాయిలో ఉన్నా వేస్తామే. అది గుర్తుపెట్టుకుని నేను గవర్నమెంట్కి హెచ్చరిక చేస్తున్నా. తప్పే ఉంది, వాళ్ళ అడుగులో న్యాయమైన హక్కే అది. రాజ్యాంగబద్ధంగా మాకు కావాల్సిన పోస్టులు, మాకు ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయో అవన్నీ ఫిలప్ చేయమని అడుగుతున్నాం. తప్పే ఉంది. మేము ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చి 7 నెలలు అవుతుంది. నువ్వు అదేదో పోస్టులు పెంచుతా అన్న మాట గుర్తుకు తెచ్చుకొని పోస్టులు పెంచి ప్రతి ఎగ్జామ్కి 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇస్తే ఈ లొల్లి ఉండదు కదా. తప్పు నువ్వు చేసి మా మీద దొబ్బుతావా? రేవంత్ రెడ్డికి నేను చెప్పేది ఒకటే, నీవు ఎన్ని నోటిఫికేషన్లు వేసినావని కాదు, ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినావనే గుర్తుపెట్టుకో. ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చినా గుర్తుపెట్టుకో అని అడుగుతున్నా. నమస్తే వెంకటేష్ నా పేరు, గండీడు మండల్. ఒకటే అన్న, నిరుద్యోగుల పోరాటాలతోటి, నిరుద్యోగ ఉద్యమాలతోటి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి అధికారంలోకి 7 నెలలు గడుస్తున్నాను కూడా ఇప్పటికి నిరుద్యోగులపై ఒక సమీక్ష నిర్వహించలేదు. మోతిలాల్ అనే ఒక నిరుద్యోగి 9 రోజులుగా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని చెప్పి 9 రోజులుగా దీక్ష చేస్తే స్పందించిన రేవంత్ రెడ్డి గారు ఎవడో ఒక ముసలైన చనిపోతే నిజామాబాద్ పరామర్శించి వచ్చిండు. ఎవరో ఒక ముసలైన పదవి కోసము
అలిగిత్తిన అంటే ఢిల్లీకి పోయి గల్లీలు తిరిగి ప్రెస్ మీట్ పెట్టిండు. మరి నిరుద్యోగులు ఇంతమంది రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే ఎందుకు నీ స్పందిస్తలేవని నేను అడుగుతున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వీళ్ళ ముఖాలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఓటేయలేరు. మేము పోయి బుక్కులను వీళ్ళే చెప్పిరు. ప్రతిపక్షం ఉన్నప్పుడు మీరు అందరూ బుక్కులు పక్కకెట్టి విలేజ్లకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావండి. నిరుద్యోగులకు ఏదైతే ఉన్నాయో హామీలు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వము 783 పోస్టులు వేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే 2000 పోస్టులు వేస్తాను. గ్రూప్ 3 ఏమో 1388 పోస్టులు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంకి వస్తే 3000 పోస్టులు పైగా వేస్తామని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ పోయినా హామీలు ఉద్యోగ క్యాలెండర్ మేము అసలు అడగలేము. అదే మీడియా ముందుకు తీసుకొచ్చి వాళ్ళంతకు వాళ్ళే మీడియా ముందుకు తీసుకొచ్చి ఉద్యోగ క్యాలెండర్ మాకు ఏమవసరం అన్న. గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వేస్తే డిఎస్సి పోస్టులు వేస్తే మాకు అసలు ఉద్యోగ క్యాలెండర్ సంబంధమే లేదు. ఒకటే అడుగుతున్నాను రేవంత్ రెడ్డికి, ఈరోజు ఖచ్చితంగా నిరుద్యోగుల హామీలు నెరవేర్చబోతుందంటే ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటారు ఇంకా 4.5 సంవత్సరాల వాళ్ళకు ఎలక్షన్ లేవు కాబట్టి మేము ఏం చేసి నడుస్తుందని అనుకుంటారు. కానీ ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఇమీడియట్గా నువ్వు నిరుద్యోగులకు ఏదైనా ఒక సమీక్ష నిర్వహించి నిరుద్యోగులకు ఏవైతే హామీలు ఇచ్చారో ఖచ్చితంగా నెరవేర్చాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా దిగ్బంధం చేస్తాము. ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ మంత్రులు కానీ అధికార పార్టీ నాయకులను ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తిరగనీయమని హెచ్చరిస్తున్నాను. జాబ్ క్యాలెండర్ వల్ల ఉపయోగాలు ఉంటాయి కదా అందరికి కూడా. మరి ఉపయోగాలు అంటే ఒకటన్నా, గతం లోపల మేము 2014 నుంచి గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇంతవరకు రాలేదు. గ్రూప్ 1 నోటిఫికేషన్లో పోస్టులు పెంచమని అడుగుతున్నాం. ఇప్పుడు మా ఏజ్ అయిపోయిందన్న, మేము 30-35 ఏజ్ వరకు ఉన్నాం. ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచితే మేము కొట్టుకొని వెళ్ళిపోతాం అన్న. ఉద్యోగ క్యాలెండర్ మాకు ఏమవసరం అని చెప్పి ప్రజెంట్ పోస్టులు పెంచితే మేము ఆల్రెడీ ప్రిపరేషన్ ఉన్నాం, 10 సంవత్సరాల నుంచి ప్రిపరేషన్ ఉన్నాం. ఇప్పుడు ఉద్యోగ క్యాలెండర్ వేస్తే ఇప్పుడు నెక్స్ట్ ఎవరైతే జనరేషన్ ఉన్నారో వాళ్ళకు ఉపయోగం. ఈ పోస్టులు పెంచిందంటే మాకు ఏమవసరం ఉద్యోగ క్యాలెండర్? అసలు మేము అడగలేము, ఉద్యోగ క్యాలెండర్ అడగలేము, పోస్టులు పెంచమని అడుగుతున్నాం. రోడ్ల మీద కుక్కర్లేక తిరిగితే ఒక్కరు కూడా పట్టించుకుంటలేరు. ఎవడో ముసలోడు చచ్చిపోతే నిజామాబాద్ ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి మరి నిరుద్యోగులు ఇన్ని రోజులు రోడ్ల మీద తిరుగుతారు కదా, ఒక సమీక్ష నిర్వహిస్తే అయిపోతుంది కదా. ఎలా ముందుకు తీసుకుపోతాను, ఎలానే శాంతియుతంగా జరుగుతారా లేకపోతే ఎలా అంటే? మరి ప్రభుత్వానికి మేము కొంచెం గడువు ఇచ్చినాం. ఖచ్చితంగా రేపు ముట్టడి ఉంది. 100% 30 లక్షల మంది 20 లక్షల మందితోటి టీజీపీఎస్ని ముట్టడిస్తాం. లేని పక్షంలో అట్లయినా కానీ కూడా ప్రభుత్వం స్పందించబోతుందంటే తర్వాత మేము విద్యార్థి సమక్షంలో మొత్తం కార్యాచరణ ప్రకటిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అధికార పార్టీ నాయకులను కానీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ తిరగనీయమని చెప్పి అదే అర్థం కాని పరిస్థితి అన్న. ఇప్పుడు 2014 నుంచి వీళ్ళు ఏమన్నారంటే రెచ్చగొట్టిర్రు. మా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 2014 నుంచి రాలేదు కాబట్టి 2014 కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఏవైతే హామీలు ఉన్నాయో వాళ్ళందరూ ప్రతిపక్షం. ఇప్పుడు మేము ఇవన్నీ డిమాండ్లు మేము స్వయంగా చెప్పినాయి కాదని వీళ్ళే చెప్పిర్రు. సోమేశ్గూడ ప్రెస్ క్లబ్లో రేవంత్ రెడ్డి గారు డిఎస్సి 12,000 కాదు 20,000 పోస్టులు ఖాళీ ఉన్నాయి, 20,000 పైగా ఇస్తాం, అధికారంకి వచ్చి నెల రోజులు వేసాను. 7 నెలలు అవుతుంది. ఇంకేం చెప్తారా నాకు ప్రభుత్వానికి? ఎలక్షన్స్ వచ్చి వాటి వల్ల ప్రాబ్లమ్స్ అని చెప్పారు, మరి తీరుస్తా అని చెప్తున్నారు. మీరు ఎందుకు వెయిట్ చేయలేకపోతున్నారు విద్యార్థులు? ఒకటన్నా, ఏపీలో కూడా ఎలక్షన్ వచ్చినాయి కన్నా, ఏపీలో కూడా ఎంపీ ఎలక్షన్ వచ్చినాయి. ఆడ గ్రూప్ 2 వాయిదా వేసారు, పోస్టులు పెంచే అవకాశం ఉంది. మరి ఇక్కడ ఎందుకు వస్తుందన్న? మరి ఇక్కడ ఎందుకు డిఫరెన్స్ వస్తుంది? 100% వెనక్కి వెళ్ళిపోయిందన్న. మాకు అసలు రేవంత్ రెడ్డి గారు ఇట్లా వేస్తారని చెప్పి తెలిసింటే మేము అసలు కాంగ్రెస్ పార్టీకి ముఖాలు చూసేవాడన్న ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదన్న. ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదు. అధికారంలోకి తీసుకొచ్చినాం. వాళ్ళకి ఏమన్నా మైండ్ ఉండాలి కన్నా, కనీసము ఒక రోజన్నా నిరుద్యోగులతో చర్చ కార్యక్రమం నిర్వహిస్తే అయిపోతుంది. ఈ విధంగా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి తగిన గుణపాఠం ఇస్తాం. యావత్ నిరుద్యోగం తెలంగాణలో ఉన్న యావత్ నిరుద్యోగం కదిలి ఏకమై టీజీపీఎస్ని ముట్టడిస్తాం. రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ అధికార నాయకులను కూడా అడ్డుకుంటాం రెస్పాండ్ కాకపోతే అని చెప్పి. సమస్యనా? ఈరోజు మా డిమాండ్ ఒకటే, ఈరోజు ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఒకటే. ఈరోజు ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పెంపుదల ఉందో దానికి సంబంధించినటువంటి అంశంలో మరి నిజమైనటువంటి తెలంగాణ ప్రభుత్వము నిజమైనటువంటి నిరుద్యోగులను గుర్తించి మరి న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచాలి, డిసెంబర్లో మళ్ళీ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జామ్ పెట్టాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. రిలీజ్ చేస్తాను చెప్తున్నారు కదన్న పలానా టైంకి, మరి ఎందుకు ఇలా చేస్తున్నారు? జాబ్ క్యాలెండర్తో పాటు ఈరోజు ఎవరైతే 5-6 సంవత్సరాల నుంచి కొట్లాడి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా అయినటువంటి నిరుద్యోగుల యొక్క కళలు నెరవేర్చాల్సినటువంటి అవసరం ఉంది. జాబ్ క్యాలెండరు అనేది నెక్స్ట్ జనరేషన్కు ఉపయోగపడుతుంది, కానీ మేమున్నటువంటి వాళ్లకు మరి మోసపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేవలము ఏదైతే గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు పెంచుదామని స్టార్టింగ్ నుంచి నాంచుకుంటా వస్తుందో ఈ ప్రభుత్వం, దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలి. లేకపోతే రేపు జరగబోయేటటువంటి ముట్టడితోని
తెలంగాణ నిరుద్యోగుల యొక్క మరి నిజమైనటువంటి ప్రతాపం మేము చూపిస్తాం. మేము డెఫినెట్గా మా యొక్క డిమాండ్ను సాధించుకుంటాం. డెఫినెట్గా ప్రభుత్వానికి మేము ఎప్పటికప్పుడు 2 విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. 2 విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము. ఒకటి, నిరసన కార్యక్రమాలతోని మా యొక్క అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం. అలాగే మరి చర్చల ద్వారా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వం పెద్దలు కూడా చూస్తాం చేస్తాం అనే ఆలోచన వ్యక్తపరిచినప్పటికీ దాన్ని నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. లేకపోతే తెలంగాణ నిరుద్యోగుల యొక్క తిరుగుబాటు తప్పదు. విద్యార్థులు ఎగ్జామ్ పెట్టమని, కొంతమంది విద్యార్థులు డిఎస్సి అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. మీలో మీకే క్లారిటీ లేదు. ఎలాంటి గవర్నమెంట్ ఎలా స్పందించిందని అంటున్నారు. మరి మీరేమంటారు? ఇప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నేను ఒక టీజీపీఎస్సీ ఆస్పిరెంట్గా నేను టీజీపీఎస్సీకి సంబంధించినటువంటి అంశాల మీదనే నేను మాట్లాడతా. ఎవరైతే సహచర నిరుద్యోగులు ఉన్నారో, మరి డిఎస్సి అభ్యర్థులు ఎవరు ఉన్నారో వాళ్లకు మేము వ్యతిరేకం కాదు, వాళ్ళకి యాంటీగా పనిచేయడం లేదు. వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క దారిని వాళ్ళు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. మేము మరి టీజీపీఎస్సీ అభ్యర్థులుగా ఈ న్యాయమైన డిమాండ్ను నెరవేర్చాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఏం చెప్దాం అనుకుంటున్నారు మరి ఒక మాటలో? డెఫినెట్గా ఇన్ని రోజులు రాష్ట్రంలో ఏదైతే నిరుద్యోగులు పడుతున్నటువంటి బాధలు ఇప్పటికైనా సరే గ్రహించాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వం పైన ఉంది. ఏదైతే రిప్రజెంటేటివ్గా ఉన్నారో బల్మూర్ వెంకటన్న కానీ, రియాజ్ సార్ గారు కానీ, మరి ఏదైతే మేము పోయినప్పుడల్లా చాలా స్పష్టంగా చెప్తున్నాం, పోయినప్పుడల్లా మాతోని సానుకూలంగా మాట్లాడుతూ ఆ అంశంలో నిర్ణయం తీసుకోవడానికి మరి ప్రభుత్వ పెద్దలను ఒప్పిస్తున్నారో దాన్ని నిజం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మేము బట్ట కాల్చి మీద వేయడం లేదు, మీరు ప్రయత్నం చేస్తున్నారని ఎక్కడ కూడా చెప్పట్లేదు. కానీ ప్రభుత్వంతో సానుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏర్పాటు కావడానికి మీరు ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రధాన డిమాండ్లు అయితే గ్రూప్ 2 పోస్టులు, గ్రూప్ 3 పోస్టులు సంఖ్య పెంచి మాకు ఎగ్జామ్ డిసెంబర్ ఎట్లా కండక్ట్ చేయాలని మా ప్రధాన డిమాండ్. ఎందుకంటే 2016లో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడ్డది ఫస్ట్. అది క్లియర్ చేసేసరికి రిక్రూట్మెంట్ అయిపోయేసరికి 2019 అయింది. అంటే 2016 నుంచి 2019 వరకు మధ్యలో కంప్లీట్ అయిన తర్వాత 2019 నుంచి ఒక్క జాబ్ నోటిఫికేషన్ లేదు. అప్పటి వరకు అది వేస్తాం ఇది వేస్తాం అని చెప్పేసి అని అన్ని రోజులు డిలే చేశారు. ఇంకా మనం గ్రౌండ్ లెవెల్కి వెళ్తే కూడా ఒక్కొక్క మండలికి ఒక ఎంఆర్ఓని కానీ లేకపోతే ఒక ఆర్డీఓని కానీ 2-3 మండలాలకి ఒకసారి ఇన్ఛార్జ్గా చేయడం జరిగింది. అంటే పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ దాన్ని ఫిలప్ చేయకుండా ఒక ఆఫీసర్ తోటే మిగతా మొత్తం కూడా చేయడం జరిగింది. సో ఇప్పుడు ఆ పోస్టులు అనేది ఇప్పుడు కలిపి యాడ్ చేసి మాకు రిక్రూట్ చేయమని చెప్పేసి అని అడుగుతున్నాం. ఇప్పుడు నిజంగా ఇందాక మిత్రుడు చెప్పినట్టు 789 పోస్టులు ఉన్నాయి కదా, కొన్ని జోన్లలో అసలు పోస్టులు లేవు, కొన్ని కేటగిరీలలో. మరి ఎలా చెప్పండి? ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతున్నాం, కనీసం పోస్టులు ఇందా 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాం అండి. 5 years నుంచి కూడా ఒక నోటిఫికేషన్ లేదు. ఇప్పుడు మా లైఫ్లో అయినా మాకు అర్థం కావట్లేదు. కనీసం పోస్టుల సంఖ్య పెంచుతారన్న హోప్ ఉండే, కానీ పోస్టుల సంఖ్యలు కూడా పెంచలేదు. మొన్న అశోక్ సార్ నిరాదీక్ష చేసినప్పుడు కూడా పోస్టుల సంఖ్య పెంచుతారని బల్మూర్ వెంకట హామీ ఇచ్చిన తర్వాత నిరాదీక్ష విరమింపు చేసిండు. కానీ ఇప్పుడు మళ్ళీ మా మిత్రుడు మొన్న కూడా నిరాదీక్ష చేసిండు. సో ఎందుకు ఈ నిరాదీక్షలు చేయడం మాకు అర్థం కావట్లేదు. మా యొక్క న్యాయమైన డిమాండ్లను మీరు పరిష్కరించండి అనే కదా మేము కోరుకునేది. అప్పుడు మీరు రెస్పాండ్ కావాలి కదా. కనీసం ఇంతమంది విద్యార్థులు నెల రోజుల నుంచి ఇట్లా దీక్షలు చేసుకుంటా ఇంత ఇష్యూ జరుగుతున్నా కానీ మీరు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? మీరు ఎందుకు మొండి పట్టుదలతో ఉన్నాడు? లాస్ట్ గవర్నమెంట్ కూడా ఇదే మొండి పట్టుదలతో ఉండి ఇప్పుడు ఏ ప్లేస్లో ఉందో మీరు చూస్తున్నారు. ఇదంతా చూస్తూ కూడా మీరు ఇదే మొండి విధానాలు అవలంబిస్తే తర్వాతకి మీకు కూడా ఇదే పరిస్థితి అనేది వస్తుందని చెప్పేసి అని మేము చెప్పదలుచుకున్నాం మా నిరుద్యోగుల తరపున. ఇది సార్ మేము ఎప్పుడైనా సరే నిరుద్యోగులు ఏంటంటే ఏదైనా మా మీద ఏదైనా కేసులు ఉన్నా చేసినా మాకు జాబ్స్ అనేది రావని చెప్పేసి అందరికీ తెలిసిన విషయం. మేము ఎటు కూడా శాంతియుతంగా మా నిరసనలు వ్యక్తం చేస్తూనే పోతున్నాం. కానీ ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ పోలీసులు మొన్న ఒక 2 వ్యాన్లు పెట్టి ఒక 30 మంది పోలీసులు, ఇంతమంది పోలీసులు ఏంది అసలుకి? మా న్యాయమైన డిమాండ్లు వినండి, ఫస్ట్ విని దాని పరిష్కారం ఆలోచించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి చెప్పండి. మేమేం గవర్నమెంట్కి ఎగెనిస్ట్ ఏం చేయట్లేదే, శాంతియుతంగా మా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మీ పోలీసులు వీళ్ళందరినీ పిలిచి ఇప్పుడు ఇదంతా ఏంటి చెప్పండి, మాకు అర్థం కాదు అసలు. ఎందుకు జరుగుతుందండి? మాకు తెలుసు మీరు బయట శక్తులు ఏమన్నా చేసి చెప్పలేం, కానీ మా వరకు మేము పోలీసులకు కానీ గవర్నమెంట్ కానీ హామీ ఇస్తున్నాం. మా నిరసన మేము శాంతియుతంగా వ్యక్తం చేస్తాం.
మీరు దానికి మాకు అవకాశం ఇవ్వండి. మీరే చెప్పారు కదా ఇందిరా పార్క్ దగ్గర అది తీసేసారు, ఇప్పుడు మేము పెడుతున్నాం. ప్రతి ఒక్కడికి నిరసన చేసే హక్కు ఉంది, స్వతంత్రం ఉంది, ప్రజాస్వామ్యం ఉంది. ఇక్కడ మీ ప్రజాస్వామ్యంగా మాట్లాడవచ్చు, మీ నిరసనలు తెలపొచ్చు. ఇదివరకు ఉన్న ప్రభుత్వం కాదు మాదని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు ఈ పోలీసులు ఇక్కడ చూడండి మరి ఇప్పుడు ఎందుకు మీరు ఇంత బలవంతం చేస్తున్నారు? ఇప్పుడు మమ్మల్ని మా నిరసన తెలిపే హక్కు ఎందుకు ఇవ్వట్లేదు? మీరు మాకు ఇవ్వాలి కదా. ప్రజాస్వామ్య ప్రభుత్వం అన్నారు కదా, ఏదో ప్రగతి భవన్ కూడా బద్దలు కొట్టినని చెప్పేసి అని అన్నారు కదా. ఇప్పుడు మీరు చేస్తున్నదే ఏంది? ఏం చేస్తున్నారు మీరు ఇప్పుడు? అంతే కదా బ్రదర్. చూడండి మీరు ఇప్పుడు ఇంతమంది పోలీసులు 2-3 వ్యాన్లు బయట పెట్టి అరెస్ట్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకున్నారు? మేము ఏం చేస్తున్నామని? మేము టెర్రరిస్టులం కాదు కదా. మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు మీరు? మీరు న్యాయమైన డిమాండ్లు మీరు చెప్పినాయే కదా. మీరు చెప్పినా మీకు గుర్తు చేస్తున్న పరిష్కరించండి అని. అప్పుడు మీరు కనీసం రెస్పాండ్ కావాలి కదా. ఎవరో ఒక మంత్రి స్థాయి వ్యక్తో, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో ఎవరో ఒక వ్యక్తి రెస్పాండ్ కావాలి కదా. ఎందుకు రెస్పాండ్ కావట్లేదు మీరు? ఏమని రెస్పాండ్ అయ్యారు బ్రదర్? మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు మాకు రెస్పాండ్ అవ్వలేదు. ఆయన ఏదో మళ్ళీ జాబ్ క్యాలెండర్ వేస్తారు అది అన్నారు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు నిజంగా సరే పోస్టులు ఖాళీ ఉంటే ఒక 200-100 పోస్టులు ఖాళీ ఉంటాయి బ్రదర్. 7 జోన్లు ఉన్నాయి. 7 జోన్లో విభజిస్తే అసలు ఒక్కొక్క కేటగిరీ పోస్టులే ఉండే బ్రదర్. ఎలా ఏం చేయాలి చెప్పండి? అసలుకి ఇప్పుడు ఉన్న పోస్టులకు మాకు పోస్టులు యాడ్ చేయండి. ఇదే మా ప్రధానమైన డిమాండ్. మేము ఎన్నో సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. ఇది మీకు పరిష్కరించలేని పెద్ద సమస్య అయితే కాదు. ఇది పరిష్కరించవచ్చు మీరు నిజంగా మనసు పెడితే. మీరు బయట ఎమ్మెల్యేలను ఎక్కడెక్కడో చేర్చుకొని కాన్స్టిట్యూషన్స్కి విరుద్ధంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్నో అనకూడదు కానీ చాలా పనులు చేస్తున్నారు కదా. మరి మా న్యాయబద్ధమైన డిమాండ్లు పరిష్కరించడానికి మీకు ఏంది ఇబ్బంది? ఏంది? పరిష్కరించాలి కదా మీరు. వెళ్తున్నారని వాళ్ళు పట్టించుకోవట్లేదు అంటారా? మాకు ఎక్కడైనా ప్రజాస్వామ్య ప్రభుత్వంలో బ్రదర్ శాంతియుతంగానే ఖచ్చితంగా మా నిరసన అనేది వ్యక్తం చేస్తాం. అది మాకున్న హక్కు. మరి ఇట్లా కాకుండా మేము ఎగైనిస్ట్గా ఇంకేదో చేయాలని మేము అసలు అనుకోము, అలా చేయం కూడా. మా నిరసన అయితే ఖచ్చితంగా గవర్నమెంట్ వరకు పోయే విధంగా మేమైతే ఖచ్చితంగా చేస్తాం. నిరసన ఈ విధంగానే వ్యక్తం చేస్తాం మేము. మీరు కనుక ఒకళ్ళు పట్టించుకోకుంటే ఇప్పుడు కేసీఆర్ చూస్తున్నారు, ఆ టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిరుద్యోగులు పట్టించుకోకుంటే ఏదైతే పడుతుందో ఫ్యూచర్లో మీకు ఖచ్చితంగా ఎఫెక్ట్ వస్తుంది. ఆయనైనా రెండు టర్మ్లు వచ్చిండు కానీ మీదంతా అతుకుల బొంతల ప్రభుత్వం. మీది ఎన్నో రోజులు కూడా నిలబడదు. నేను గట్టిగా నిరుద్యోగుల తరపున చెప్పదలుచుకుంటాను. 5 years కూడా ఉండదంటారు ఈ ప్రభుత్వం. అంతే మరి. ప్రజా సమస్యలు పట్టించుకోకపోతే వాళ్ళ బతుకులేమైనా అర్థమవుతున్నాయి ఇక్కడ కానీ పక్క రాష్ట్రంలో కానీ. ఇక్కడ కూడా అంతే. నిరుద్యోగులు ప్రధానంగా ఉన్నారు ఇక్కడ. గవర్నమెంట్ని పడగొట్టడంలో ఈసారి నిరుద్యోగుల భూమిక ప్రధానం. మీరే చెప్పారు కదా ఈ మాట, నిరుద్యోగులు అనేది ప్రధానం అని చెప్పేసి అని. ఇప్పుడు మీరే నిరుద్యోగులు నిర్లక్ష్యం చేస్తే తర్వాతకి మీ పరిస్థితి ఏంటో మీకు ఆల్రెడీ అర్థమవుతుంది కదా. అంతే బ్రదర్. ఓకే.